లాస్ట్ క్లాస్లో సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీ డిప్రిషియేషన్లో స్ట్రైట్ లైన్ మెథడ్ సంబంధించిన ప్రాబ్లం చేసాం. సో క్లాస్లో స్ట్రైట్ లైన్ మెథడ్లో నార్మల్ ప్రాబ్లం చేసాం. దాని తర్వాత క్లాస్లో స్ట్రైట్ లైన్ మెథడ్లో సేల్ ఆఫ్ ఎసెట్ గురించి చూసాం. ఇవాళ రెండో మెథడ్ అయినటువంటి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ గురించి చూద్దాం. సో దీంట్లో అసలు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటి? దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇదే మెథడ్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అనొచ్చు, లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో దీన్నే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా పిలవచ్చు. సో ప్రాబ్లమ్స్లో ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నా సరే ఒక్కటే. సో ఇది రెండో మోడల్. అంతకుముందు చేసినటువంటి ప్రాబ్లమ్స్లో స్ట్రైట్ లైన్ మెథడ్ చేసాం. సో స్ట్రైట్ లైన్ మెథడ్ వచ్చేపాటికి స్ట్రైట్ లైన్ మెథడ్నే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అనొచ్చు, లేకపోతే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అయినా సరే అనొచ్చు. సో ఏ విధంగా అయితే దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడాను రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రెండోది వచ్చేసి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఈ మెథడ్లో ఏం జరుగుతుంది? ఇన్ దిస్ మెథడ్ డిప్రిషియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్. సో దీంట్లో కూడాను పర్సెంటేజ్ మనకి ఇస్తాడు. సో ఫార్ములా బేస్లో ఉంటాయి, ప్లస్ పర్సెంటేజ్ బేస్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేవాటికి మనం ఫార్ములా బేస్ని యూజ్ చేయం, జస్ట్ పర్సంటేజ్ బేస్ మీద మాత్రమే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఇక్కడ పర్సంటేజ్ ఇస్తాడు, ఫిక్స్డ్ పర్సంటేజ్. సో 10%, 20% డిప్రిషియేషన్ మనకి ఇస్తారు. ఓకే, ఆన్ ది ఒరిజినల్ కాస్ట్ ఎట్ ది ఫస్ట్ ఇయర్. సో మొట్టమొదటి సంవత్సరం మనం ఏం చేస్తాం అంటే డిప్రిషియేషన్ దేని మీద ఛార్జ్ చేస్తాం అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మీద ఛార్జ్ చేస్తాం. తర్వాత ఆన్ ది బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఆన్ ది సబ్సిక్వెంట్ ఇయర్, అంటే నెక్స్ట్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చే వాటికి బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ తీసుకున్నాం, 1 lakh సంబంధించినటువంటి మిషన్ని తీసుకున్నా. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. సో మిషనరీ అకౌంట్లో తీసుకున్నప్పుడు సో క్రెడిట్ సైడ్ 10,000 డిప్రిషియేషన్ నేను రాసుకున్నాను, అంటే 10% క్యాలిక్యులేట్ చేసా. 10% చేస్తే 10,000 వచ్చింది. ఓకేనా? తర్వాత బ్యాలెన్సింగ్ చేసా, బ్యాలెన్స్ చేస్తే 90,000. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 90,000 వచ్చింది. ఓకే, సో దీన్ని బ్రాడ్ డౌన్ చేస్తాం, 90,000ని బ్రాడ్ డౌన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. సో ఇప్పుడు ఏం చేస్తాం, అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఈ 1 lakh మీదే డిప్రిషియేషన్ని ఛార్జ్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ ఇయర్ దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేసి 10,000 రాసాం. సెకండ్ ఇయర్ కూడాను దీని మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. అంటే 10% 1 lakh మీద క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ 10,000 వచ్చేది. ఓకేనా? సో ఈ విధంగా డిప్రిషియేషన్ ఒరిజినల్ కాస్ట్ మీద చేసేవాళ్ళం. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో రెడ్యూస్ అయ్యేటువంటి వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. రెడ్యూస్ అయ్యేటువంటి వాల్యూ అంటే ఏంటి? అంతకుముందు వచ్చినటువంటి బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతైతే ఎసెట్ యొక్క వాల్యూ ఉందో దాన్ని బుక్ వాల్యూ అంటాం. సో ఈ 90,000 బుక్ వాల్యూ అవుతుంది. సో దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్లో అయితే ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేసాం. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మాత్రం ఒరిజినల్ కాస్ట్ మీద కాదు, ఈ బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 90,000 మీద డిప్రిషియేషన్ 10% చేస్తే 9,000 వస్తుంది. సో డిప్రిషియేషన్ 9,000 దేంట్లో? రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో. అంటే ఈ మనం ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు, డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? బుక్ వాల్యూ మీద. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే డిప్రిషియేషన్ లెస్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని బుక్ వాల్యూ అంటాం. ఓకే, సో ఈ బుక్ వాల్యూ దగ్గర మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో బుక్ వాల్యూ ఎంత అంటే 90,000. సో 90,000 మీద మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. ఓకే, సో ప్రతి లెక్కలో కూడాను ముందు డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్కి మాత్రం దేని మీద ఛార్జ్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ మీద ఛార్జ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్స్ వచ్చేపాటికి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే డిప్రిషియేషన్ తీసేస్తున్నాం. సో ఎసెట్ యొక్క వాల్యూలో నుండి డిప్రిషియేషన్ని తీసేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ని ఏమంటాం అంటే బుక్ వాల్యూ అంటాం. సో వచ్చేటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. సో ఇది వచ్చేసి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్నే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ని లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని పిలుస్తాం. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఆన్ 1st January 2020 ఏ మిషనరీ పర్చేజ్ ఫర్ ₹10,000. డిప్రిషియేషన్ ఈజ్ 10% ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేటువంటి వాటిని యూజ్ చేశాడు. సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నా,
రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా ఒక్కటే. ఈ వర్డ్స్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ అన్నీ. సో సెకండ్ మోడల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st December. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 31st December క్లోజ్ చేస్తున్నాం. అంటే ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాం అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. సో 31st Decemberకి క్లోజ్ చేయాలి అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. క్యాలెండర్ ఇయర్ అంటే January 1st నుండి December 31st వరకు అకౌంట్స్ చేయాలి. ఓకేనా? 31st బుక్స్ని క్లోజ్ చేసి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. షో ది మిషనరీ అకౌంట్ ఫర్ ది ఫస్ట్ 3 years. సో 3 సంవత్సరాలకి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయమన్నాడు. ఓకే, అండర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రకారం మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ఫస్ట్లో అంతకుముందు చేసినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే ఉంటుంది, కాకపోతే డిప్రిషియేషన్ దేని మీద ఛార్జ్ చేస్తాం అంటే వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద ఛార్జ్ చేస్తాం. ఓకేనా? సో ఒకసారి చూడండి. సో మిషన్ మనం ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం? క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. క్యాలెండర్ అంటే 1/1కి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవుతుంది. ఓకే, 31st 12కి ఎండ్ చేయాలి అంటే ఇక్కడ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఒకసారి చూడండి, ఎప్పుడు కొనుక్కుంది మనం? 20లో కొనుక్కున్నాం. ఓకే, 2020లో కొనుక్కున్నాం, 2020లో. ఎప్పుడు అంటే January 1st. ఓకే, సో 3 years క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 3 years సంబంధించి రాసుకున్నా, 20, 21, 22. సో 3 years సంబంధించి. సో ఫస్ట్ ఇయర్ చూడండి, డిప్రిషియేషన్ ఎన్ని రోజులు కనుక్కోవాలి, ఎన్ని మంత్స్కి కనుక్కోవాలి అంటే 12 monthsకి. మిషన్ కొన్నది ఎప్పుడు? పర్చేజింగ్ 1/1కి పర్చేజ్ చేశాడు. సో 1/1 నుండి 31st 12 వరకు. సో ఎన్ని మంత్స్ వచ్చినాయి అంటే 12 months వచ్చినాయి. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషను 12 monthsకి కనుక్కోవాలి. ఓకేనా? సో 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత సెకండ్ ఇయర్, సో 21st 2021. సో 2021లో చూడండి డిప్రిషియేషను. సో ఫస్ట్ మిషనరీ మన దగ్గర కంటిన్యూగానే ఉంది. సో 1/1 నుండి 31st December వరకు మన దగ్గర ఉంది మిషనరీ. సో సెకండ్ ఇయర్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని మంత్స్కి అంటే 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద డైరెక్ట్గా పర్సంటేజ్ కడితే సరిపోతుంది. తర్వాత 2022. సో 2022లో సేమ్, ఇక్కడ కూడా ఏంటి, మిషనరీ మన దగ్గర స్టార్టింగ్ నుండే ఉంది. సో ఎండింగ్ వరకు 31st 12 వరకు మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఓకేనా? సో యూజ్ చేసాం కాబట్టి ఏమవుతుంది, 12 monthsకి మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. ఓకే, సో ప్రతిసారి మనం ఏం చేస్తామంటే లెక్క స్టార్ట్ చేసే ముందు డిప్రిషియేషన్కి ఈ వర్కింగ్ నోట్ రాసుకుంటే మీకు లెక్క ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, అదవుతుందా? సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 12 monthsకి డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ కూడాను 12 monthsకి. తర్వాత లాస్ట్ ఇయర్ కూడాను 12 monthsకి మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో 10,000 మీద డిప్రిషియేషన్ సంబంధించి ఒకటి చేస్తాం. సో ఒకసారి చూడండి ప్రాబ్లం. సో మిషనరీ అకౌంట్ రాసుకున్నాం, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, అమౌంట్, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ అనే అమౌంట్. తర్వాత డెబిట్ క్రెడిట్లు రాసుకున్నాం. మిషనరీ అకౌంట్, మిషనరీ ప్రిపేర్ చేయమన్నాడు, అకౌంట్ అని రాసుకున్నాం. అకౌంట్ అని రాస్తే కంపల్సరీగా డెబిట్ టు క్రెడిట్గా మనం డివైడ్ చేస్తాం. సో డెబిట్ డిఆర్సిఆర్ అని రాసుకుంటాం. రైట్. తర్వాత సో ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు అతను? 2020 January 1st కొనుక్కున్నాడు. సో అదే రాశాను. కొనుక్కున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే టు బ్యాంక్ అని రాసుకోవాలి మనం మిషనరీ అకౌంట్లో. సో బ్యాంక్ అని రాస్తున్నా, టు బ్యాంక్ అకౌంట్. ఇదేంటి, పర్చేజ్ చేసినటువంటి అమౌంట్. ఎంత పర్చేజ్ చేశాడు? 10,000 రూపీస్కి అమౌంట్ పేమెంట్ పర్చేజ్ చేశాడు మిషనరీని. తర్వాత ఇయర్ మొత్తం యూజ్ చేశాడు మిషనరీని. ఇయర్ మొత్తం యూజ్ చేశాడు అంటే January 1st నుండి December 31st వరకు. సో ఇయర్ మొత్తం యూజ్ చేశాడు. మరి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత దాంట్లో రిడక్షన్ జరుగుతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది. సో దాన్ని ఏమంటాం, డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేషన్ తగ్గించాలి. సో డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అంటే 10% ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూస్తున్నాం. సో 10,000 ఫస్ట్ ఇయర్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 10,000 ఇంటూ ఎంత పర్సెంట్, 10/100. సో 10/100 చేస్తే 1,000 వచ్చింది. సో డిప్రిషియేషన్ రాసుకున్నాం. ఓకే, బై డిప్రిషియేషన్ అకౌంట్ 1,000. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే టోటల్స్లో నుండి బ్యాలెన్సింగ్ తీస్తాం. ఓకేనా? సో ఇటువైపు డెబిట్ సైడ్ టోటల్ చేసుకుంటే 10,000 వచ్చింది. డెబిట్ సైడ్ టోటల్ 10,000. క్రెడిట్ సైడ్ వచ్చేవాటికి ఓన్లీ డిప్రిషియేషన్ మాత్రమే వచ్చింది, అంటే 1,000 వచ్చింది. సో అందుకే ఏం చేస్తున్నా అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తున్నా. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తే 10,000 నుండి 1,000 తీసేస్తే 9,000 వచ్చింది. సో బ్యాలెన్స్ 9,000 వచ్చింది. ఈ 9,000 ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో January 2020 నుండి 21కి ట్రాన్స్ఫర్ చేసాం. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చిందంటే 9,000. అంటే ఇక్కడ వచ్చినటువంటి క్యారీ డౌన్నే బ్రాడ్ డౌన్గా రాసుకున్నా. సో నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చినటువంటి 9,000 వాల్యూ ఉన్నటువంటి మిషనరీని నేను 1 year మొత్తం కూడా యూజ్ చేశాను. సో సెకండ్ ఇయర్ కూడా యూజ్ చేసాం. మరి సెకండ్ ఇయర్ యూజ్ చేస్తే
మరి డిప్రిషియేషన్ వస్తుంది. సో ఎంతో కొంత దానిలో వాల్యూలో రిడక్షన్ జరుగుతుంది, తగ్గుతుంది. మరి తగ్గినప్పుడు డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. డిప్రిషియేషన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తాం? ఎండ్ ఆఫ్ ది ఇయర్లో. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేయమని చెప్పాడు? December 31st క్లోజ్ చేయమన్నాడు. సో December 31st రాసుకున్నాం. ఓకే, సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నారు. డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేటప్పుడు నా ఒరిజినల్ కాస్ట్ మెథడ్లో చేస్తున్నాను అనుకోండి, స్ట్రైట్ లైన్ మెథడ్లో చేస్తే ఈ 10,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేసి 1,000 అని రాసుకోవచ్చు. ఓకే, కానీ ఇదే మెథడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఏం చేస్తాం? వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏంటిది? ఈ 9,000. సో దీని మీద డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. ఓకేనా? సో మన స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక ఒరిజినల్ కాస్ట్ మీద చేస్తాం. ఏ ఇయర్ అయినా సరే ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మాత్రం వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద చేయాలి. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏంటిది అంటే 9,000. సో 9,000 మీద మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. సో 9,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే 900 వచ్చింది. సో 9,000 ఇంటూ ఎంత పర్సెంట్? 10%. సో 10/100 చేస్తే 900 వచ్చింది. సో డిప్రిషియేషను బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? సో అందుకే దీన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. అంటే వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, సో ఛార్జ్ చేస్తే 900 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ కోసం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటలింగ్ చేసుకుంటాం. సో డెబిట్ సైడ్ 9,000 వచ్చింది. సో రెండింటిలో కూడా అదే ఎక్కువ కాబట్టి 9,000 రాసుకున్నా. సో క్రెడిట్ సైడ్ చూసుకుంటే 900 ఉంది. బ్యాలెన్సింగ్ చేసా. బ్యాలెన్సింగ్ 8,100 వచ్చింది. 9,000 నుండి 900 తీసేస్తే 8,100 వచ్చింది బ్యాలెన్స్. ఓకే, సో ఈ బ్యాలెన్స్ క్యారీడౌన్ని నేను నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకేనా? సో 21 నుండి 22కి ట్రాన్స్ఫర్ చేస్తా. సో 22కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ట్రాన్స్ఫర్ చేసి చూడండి 8,100 వచ్చింది బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 8,100. ఓకే, తర్వాత 8,100 ఉన్నటువంటి మిషనరీని 1 ఇయర్ మొత్తం యూజ్ చేశాను. మరి 1 ఇయర్ మొత్తం యూజ్ చేసినప్పుడు దాంట్లో ఎంతో కొంత డిప్రిషియేషన్ అనేది వస్తుంది. సో దాంట్లో ఉన్నటువంటి వాల్యూ తగ్గుతుంది. మరి తగ్గినప్పుడు పుస్తకాల్లో రికార్డ్ చేయాలి. దాన్ని ఆ తగ్గుదలని ఏమంటాం? డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేషన్ని రికార్డ్ చేయాలి. మరి డిప్రిషియేషన్ ఎప్పుడు రికార్డ్ చేయాలి అంటే బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు అప్పుడు రికార్డ్ చేయాలి. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు? December 31st క్లోజ్ చేస్తున్నాడు. సో December 31st రాసుకున్నా. ఇప్పుడు చూడండి ఎన్ని మంత్స్ వాడాడు. సో January 1st నుండి December 31st వరకు ఎన్ని మంత్స్ అంటే 12 మంత్స్. సో 12 మంత్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఒరిజినల్ కాస్ట్ మీద అయితే కనుక 10,000 ఒరిజినల్ కాస్ట్ కాబట్టి 10,000 ఇంటూ 10/100 అని రాసుకుంటా. ఓకే, కానీ ఇది ఏ మెథడు? రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ చేయాలి. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంత? 8,100. సో దాని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఇదే. ఒరిజినల్ కాస్ట్ మెథడ్లో మనం ఏం చేస్తాం? స్ట్రైట్ లైన్ మెథడ్లో అంటే 10,000 మీదే ప్రతిసారి కూడా డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్తాం. ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. ఎంతవరకే మిషనరీ కొనుక్కున్నాడో ఆ మిషన్ యొక్క వాల్యూకే డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో దాని మీద కాదు చేసేది. దాని ఫస్ట్ ఇయర్ మాత్రమే ఒరిజినల్ కాస్ట్ మీద చేస్తాం. తర్వాత నుండి వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 8,100 వచ్చింది. ఓకేనా? సో ఈ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ఆ బ్యాలెన్స్ మీద ఛార్జ్ చేస్తే 8,100 ఇంటూ 10/100. ఓకే, సో 10/100 చేసాం. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? 810. ఓకే, 810 రూపీస్ వచ్చినాయి. ఓకే, డిప్రిషియేషన్. సో ఆ డిప్రిషియేషన్ లెస్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ ఏం చేస్తాం? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్స్ చూసుకుంటాం. ఓకేనా? సో ఇటువైపు డెబిట్ సైడ్ 8,100 ఉంది. ఓకే, సో మ్యాక్సిమం ఎసెట్ ఎప్పుడు కానీ డెబిట్ బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. సో డెబిట్ సైడ్ ఎక్కువగా వస్తుంది. సో డెబిట్ సైడ్ 8,100 ఉంది. క్రెడిట్ సైడ్ డిప్రిషియేషన్ 810 ఉంది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అంటే 7,290. ఈ 7,290 ఎలా వచ్చిందంటే 8,100 నుండి 810 రూపీస్ని తీసాం. ఈ 810 ఏంటిది అంటే డిప్రిషియేషన్. అంటే 8,100 ఉన్నటువంటి మిషనరీని ఇయర్ మొత్తం యూజ్ చేయడం వల్ల దాంట్లో ఎంతో కొంత వాల్యూ తగ్గింది. ఆ తగ్గినటువంటి డిప్రిషియేషన్ వాల్యూని తీసేసాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఎసెట్ యొక్క వాల్యూ ఎంత అంటే 7,290. సో 7,290 మనకు వచ్చినటువంటి ఆన్సర్. అంటే ఇప్పుడు 2023కి నా దగ్గర ఉన్నటువంటి మిషనరీ యొక్క వాల్యూ ఎంత అంటే 7,290. ఓకే, అవసరమైతే కనుక టోటల్స్ చూసుకోండి. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది?
ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రాబ్లంకి సో నేను చేసిన ప్రాబ్లం రైటా రాంగా చూసుకోవాలనుకుంటే కనుక డిప్రిషియేషన్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని కాస్ట్లో నుండి తీసేస్తే మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ రావాలి. ఆ బ్యాలెన్స్ వస్తే కనుక మనం చేసింది రైట్ అవుతుంది. సో ఒకసారి చూడండి. సో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ వచ్చేపాటికి డిప్రిషియేషన్ ఎంత? 1000. డిప్రిషియేషన్ 1000. ముందు కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ తీసుకోండి. కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ 10,000 కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. దానిలో డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ 1000 వచ్చింది. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 900 వచ్చింది. ఓకే, సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 900 వచ్చింది. నెక్స్ట్ తర్వాత మూడో సంవత్సరం డిప్రిషియేషన్ చూడండి. మూడో సంవత్సరం వచ్చేసి 810 వచ్చింది. ఓకేనా. సో టోటల్ చేసుకుంటే 2710. ఓకేనా, 710 రూపీస్. సో తీసేయండి, 2710 రూపీస్ తీసేస్తే సో బ్యాలెన్స్ ఎంత అంటే 7290. ఓకేనా. సో 7290 అంటే మనకి సేమ్ బ్యాలెన్స్ రావాలి. ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మనకు వచ్చిందో అదే బ్యాలెన్స్ మనకి లాస్ట్లో రావాలి. ఓకేనా. సో దీంతో మనకి మనం చేసినటువంటి లెక్క పర్ఫెక్ట్గా చేసామా లేదనేది తెలుస్తుంది. సో డిప్రిషియేషన్ నుండి టోటల్ కాస్ట్లో నుండి డిప్రిషియేషన్ ఇయర్లీ ఎంత వచ్చిందో మొత్తం తీసేస్తే కనుక టోటల్గా వచ్చేటువంటి బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రెండు కూడా ఈక్వల్ అయితే మనం చేసినటువంటి ప్రాబ్లం పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. నాగార్జున అండ్ కో పర్చేజ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ ₹70,000. సో ప్లాంట్ అండ్ మిషనరీ కొనుక్కున్నాడు ఎంతకంటే 70,000 కొనుక్కున్నాడు. అండ్ 1st January 2011. సో 2011 కొనుక్కున్నాడు. అండ్ స్పెండ్ 10,000 ఫర్ ఇన్స్టలేషన్ ఛార్జెస్. చూడండి, మిషనరీ పర్చేజ్ చేసినటువంటి కాస్ట్ 70,000. ఓకేనా. తర్వాత ఇన్స్టలేషన్కి అయినటువంటి ఛార్జెస్ 10,000. సో కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఈక్వల్ టు పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ప్లస్ మనకి సెకండ్ హ్యాండ్ మిషనరీ కొంటే కనుక ఏమొస్తాయి? రిపేర్స్ వస్తాయి. సో రిపేర్స్ ఉంటే కనుక వాటిని కూడా ఏం చేస్తాం? యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఎంత అవుతుంది? మిషనరీ యొక్క కాస్ట్ 70,000 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 10,000. సో 10,000. సో యాడ్ చేసుకుంటే మిషన్ యొక్క వాల్యూ ఎంత అంటే 80,000. సో మిషన్ యొక్క వాల్యూ 80,000 వచ్చింది. ఓకేనా. సో మిషన్ ఫస్ట్ ఏం చేస్తామంటే కాస్ట్ కనుక్కుంటాం. ఓకే. సో ఫస్ట్ ఆలోచించాల్సింది అది రిటర్న్ డౌన్ వాల్యూ కావచ్చు, స్ట్రైట్ లైన్ మెథడ్ కావచ్చు, ఏదైనా సరే ఏ మెథడ్ అయినా సరే ఫస్ట్ చూడాల్సిన కాస్ట్ ఎంత. ఓకేనా. సో కాస్ట్లో ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఉన్న రిపేర్స్ ఉన్న వాటిని కూడా ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఉన్నాయి. సో పర్చేజింగ్ కాస్ట్ ఎంత? 70,000. ఓకేనా. 70,000కి ఏం చేసాం మనం? ఇన్స్టలేషన్ ఛార్జెస్ని కూడా యాడ్ చేసాం. సో అవి యాడ్ చేస్తేనే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ వస్తుంది. సో ఒరిజినల్ కాస్ట్ కనుక్కోవాలంటే వాటిని కూడా యాడ్ చేయాలి. కొన్నిసార్లు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఏం చేస్తామంటే యాడ్ చేసుకుంటాం. ఓకే. సో యాడ్ చేసుకుంటే 80,000 వచ్చింది. సో ఎసెట్ యొక్క వాల్యూ 80,000. ఈ 80,000 మీద మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే. సో డిప్రిషియేషన్ దేని మీద ఛార్జ్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ మీద ఛార్జ్ చేయాలి, అంతేగాని 70,000 మీద ఛార్జ్ చేయకూడదు. ఓకేనా. ఎందుకు ఛార్జ్ చేయకూడదు అంటే అది ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ మాత్రమే, ఒరిజినల్ కాస్ట్ మీద ఛార్జ్ చేయాలి. ఒరిజినల్ కాస్ట్ ఎలా వచ్చిందంటే పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా వాటిని యాడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్, డిప్రిషియేషన్ టు బి ప్రొవైడెడ్ ఎట్ 10% ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. చూడండి, ఇందాక రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నాడు. ఓకే. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నా, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా ఒక్కటే. ఓకేనా. సెకండ్ మెథడ్ అనేవాడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అంటే వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిషియేషన్ అని. ఓకేనా. రైట్. తర్వాత బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు? డిసెంబర్లో క్లోజ్ చేస్తున్నాడు. డిసెంబర్లో క్లోజ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతను క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాడు. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/1కి స్టార్ట్ అవుతుంది. సో January 1st నుండి 31st December వరకు మనకి అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది. సో 31st 12కి బుక్స్ క్లోజ్ చేస్తున్నాడు అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. ఓకేనా. సో ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే 3 yearsకి చేయాలి. ప్రిపేర్ ది ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఫర్ 3 years. సో 3 years చేయాలి. సో ముందు మీరు చూడాల్సింది ఏంటి? ఫస్ట్ కాస్ట్ చూసాం. సో 80,000 వచ్చింది. తర్వాత ఏం చూడాలి? ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. ఏ ఇయర్ ఫాలో అవుతున్నాడు అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. అతను కొనుక్కున్నది ఎప్పుడు? సో ఎన్ని సంవత్సరాలు చేయమన్నాడు? 3 years చేయమన్నాడు. ముందు ఏం చేస్తాం? 2011, 11, 12,
13. సో 3 ఇయర్స్ సంబంధించి రాసుకున్నా. సో ఒకసారి చూడండి 2011న ఎప్పుడు వచ్చింది మిషన్ మన దగ్గర అంటే 1 జనవరి అంటే స్టార్టింగ్లోనే ఉంది. ఓకేనా. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ ఇయర్ మొత్తం కూడా నేను చేశాడు మిషనరీని యూస్ చేశాడు. సో మిషనరీ యూజ్ చేసే ఎన్ని మంత్స్ యూజ్ చేసినట్టు 12 మంత్స్ యూజ్ చేశాడు. ఓకేనా. సో డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ఇయర్ కూడాను 1/1కి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే క్యాలెండర్ ఇయర్. సో 1/1కి స్టార్ట్ అయ్యి 31/12కి ఎండ్ అవుతుంది. ఓకేనా. సో 31/12కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ ఇయర్ కూడా మన దగ్గర ఉంది కదా మిషనరీ అంటే ఇక్కడ కూడా యూజ్ చేసినట్టే. సో టోటల్ ఇయర్ కూడా యూజ్ చేశాడు అంటే సెకండ్ ఇయర్ కూడా ఎన్ని యూజ్ చేసినట్టు అంటే 12 మంత్స్కి యూజ్ చేసినట్టే. నెక్స్ట్ 3వ సంవత్సరం 2013న మరి 2013 కూడా ఏం చేశాడు టోటల్గా మన దగ్గర మిషనరీ ఉంది అంటే టోటల్గా మన దగ్గరే ఉంది కాబట్టి 12 మంత్స్ యూజ్ చేసి ఉంటాడు. సో 12 మంత్స్కి యూజ్ చేసి ఉంటాడు. ఓకేనా. సో 12 మంత్స్కి మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం అంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఇయర్ మొత్తానికి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. ఓకే. సో అవి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం లెక్కనే స్టార్ట్ చేస్తాం. సో దేంతో స్టార్ట్ చేయాలి అంటే 80,000తో స్టార్ట్ చేయాలి ప్రాబ్లం. ఓకే. చూడండి ఒకసారి. సో హెడ్డింగ్లో ప్లాంట్ అండ్ మిషనరీ అని యూస్ చేశా. ఎందుకు ప్లాంట్ అండ్ మిషనరీ అంటే అతను ఇచ్చింది ఏంటిది ప్లాంట్ అండ్ మిషనరీ అనే ఇచ్చాడు. అదే అతను ఓన్లీ ప్లాంట్ అని ఇచ్చా అనుకోండి ప్లాంట్ అకౌంట్ రాసేవాడిని. మిషనరీ అని ఇచ్చా అనుకోండి మిషనరీ అకౌంట్ అని యూస్ చేసేవాడిని. ఓకే. సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అని ఇచ్చాడు. సో నేను కూడా ఏం చేస్తున్నాను ప్లాంట్ అండ్ మిషనరీ అని చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా అదే చెప్పాను చూడండి ప్రిపేర్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. సో ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనే కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నాను ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్నే ప్రిపేర్ చేస్తున్నా. సో హెడ్డింగ్ కూడా అదే పెట్టాను ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఓకేనా. సో డెబిట్ క్రెడిట్లు నార్మల్గానే లెడ్జర్కి ఏ విధంగా అయితే మనం ప్రొఫార్మా గీస్తామో సేమ్ అదేవిధంగా ప్రొఫార్మాని గీసుకున్నాం. తర్వాత చూడండి ఎప్పుడు పర్చేజ్ చేశాడు. సో పర్చేజ్ చేసినప్పుడు ఏమొస్తుంది టు బ్యాంక్ వస్తుంది. సో పర్చేజ్ చేసాం డెబిట్ సైడ్ టు బ్యాంక్ వస్తుంది. సో డెబిట్ సైడ్ రాసుకుంటున్నాం. ఓకేనా. సో 2011 జనవరి 1న కొనుక్కున్నాడు టు బ్యాంక్ అకౌంట్ 70 + 10,000 ఎందుకు యాడ్ చేసా అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ కావాలంటే ఏం చేయాలి పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో పర్చేజింగ్ కాస్ట్ ఇక్కడ 70,000 ఉంది. తర్వాత ఇన్స్టలేషన్ ఛార్జెస్ 10,000 ఉన్నాయి. సో అందుకే ఏం చేశా రెండింటిని యాడ్ చేశా. దీన్నే సపరేట్గా కూడా రాసుకోవచ్చు. సపరేట్గా ఎలా రాసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి 70,000 మళ్ళీ టు బ్యాంక్ అని చెప్పేసి 10,000. ఓకేనా. సో ఇలా అయినా సరే రాసుకోవచ్చు. కానీ ఈ రెండింటిలో దేని మీద డిప్రిషియేషన్ చేయాలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ఏం చేశా అంటే రెండింటిని యాడ్ చేసి అయినా చూపించవచ్చు. సో యాడ్ చేసి చూపించాను. ఓకేనా. సో ఇప్పుడు డిప్రిషియేషన్ 80,000 మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో 80,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 80,000 మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి. సో జనవరి 1 నుండి ఎప్పటికి అంటే డిసెంబర్కి ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు బుక్స్ డిసెంబర్ 31కి క్లోజ్ చేస్తున్నాడు. సో డిసెంబర్ 31 రాసుకున్నాం. ఓకేనా. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు ఎలా తెలిసిందంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ డిసెంబర్ 31 ఎవ్రీ ఇయర్ అని. సో క్లోజ్ చేసినప్పుడు రాసుకున్నా. ఇప్పుడు చూడండి కొన్నప్పుడుది జనవరి 1న కొనుక్కున్నాడు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు. సో ఎన్ని మంత్స్ అంటే 12 మంత్స్ అంటే ఇయర్ మొత్తం మిషనరీని యూజ్ చేశాడు. సో దానికి సంబంధించి రాస్తున్నాం. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. ఎసెట్ యొక్క వాల్యూ 80,000. సో 80,000 ఇంటూ ఎంత పర్సెంట్ అని చెప్పాడు 10%. సో 10/100. ఓకేనా. సో 10/100 చేస్తే ఎంత వచ్చిందంటే 8,000 వచ్చింది. ఓకే. సో 8,000 డిప్రిషియేషన్ రాసుకున్నా. ఓకేనా. సో 80,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేశాను. 10% ఛార్జ్ చేసి 8,000 వచ్చింది. సో 8,000 డిప్రిషియేషన్ రాసుకున్నా. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. సో బ్యాలెన్సింగ్ చేయండి. ఇక్కడ 80,000 ఉంది డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ చూడండి ఓన్లీ డిప్రిషియేషన్ 8,000 మాత్రమే వచ్చింది. సో ఇటు 80,000 నుండి ఇటువైపు 8,000 మాత్రమే ఉంది. సో బ్యాలెన్సింగ్ చేయండి. సో 80,000లో నుండి 80,000 ఎక్కువ కాబట్టి రెండిట్లో కూడా అదే అమౌంట్ వేసుకున్నాను 80,000. సో 80,000 నుండి 8,000 తీసేయండి. తీసేస్తే 72,000 వచ్చింది. ఓకేనా. సో 72,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేశా. సో ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. చేస్తున్నా. సో 2011 నుండి 2012కి ట్రాన్స్ఫర్ చేసా బ్యాలెన్స్ని. సో అటు ఏమవుతుందంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఏదైతే క్యారీ డౌన్ ఉందో ఆ క్యారీ డౌన్ ఏం చేశాను నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఏమంటా అంటే బ్రాడ్ డౌన్ అంటాం. ఓకేనా. సో మిషన్ యొక్క వాల్యూ అంటే 80,000 ఉన్నటువంటి మిషన్ని యూజ్ చేయడం వల్ల ఇయర్లో దాని యొక్క వాల్యూ ఎంత తగ్గిపోయిందంటే 8,000 తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది నా దగ్గర ఆ మిషన్ అంటే 72,000 వాల్యూ దాన్ని ఉంది. ఓకేనా. సో 72,000 ఉన్నటువంటి మిషన్ ఏం చేశాను నేను మళ్ళీ యూజ్
యూస్ చేశాను. ఎప్పుడు దాకా అంటే December 31st వరకు యూస్ చేశా. మరి యూస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి చూడండి January 1st నుండి December వరకు, ఓకేనా. సో యూస్ చేసి ఎన్ని మంత్స్ యూస్ చేసామంటే 12 మంత్స్ యూస్ చేసాం. మరి 12 మంత్స్ సంబంధించిన డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మనం స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేవాళ్ళం. కానీ ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే రిడక్షన్ అయిపోయినటువంటి బ్యాలెన్స్ మీద చేయాలి. బ్యాలెన్స్ ఏది? 72,000. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, ఓకేనా. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే 72,000 ఇంటూ 10/100. ఎప్పుడైనా సరే 10% అంటే ఒక 0 తీసేస్తే సరిపోతుంది, ఓకేనా. సో 0 తీసేస్తే 7,200. సో 7,200 డిప్రిషియేషన్ వచ్చింది, ఓకేనా. అదే స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక 80,000 మీద క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ 8,000 అని రాసేవాడిని. అంటే అక్కడ ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ ప్రతి ఇయర్ ఒకేలా ఉంటుంది డిప్రిషియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్లో. అందుకే దాన్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం, ఓకే. ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేవాడికి ఈక్వల్గా ఉండదు. ఎందుకంటే మనం బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బ్యాలెన్స్ ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకే దీన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. అంటే వచ్చేటువంటి బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుంది, దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకే. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఓకే. సో రెడ్యూసింగ్ ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 7,200 వచ్చింది, ఓకేనా. తర్వాత ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. సో డెబిట్ సైడ్ టోటల్ చేస్తే 72,000 వచ్చింది, ఓకే. తర్వాత క్రెడిట్ సైడ్ చూసాం. క్రెడిట్ సైడ్ ఏమొచ్చింది? డిప్రిషియేషన్ 7,200 వచ్చింది. సో నేను 72,000లో నుండి 7,200 తీసేయండి, 64,800 వచ్చింది, ఓకేనా. సో ఈ బ్యాలెన్స్ని ఏం చేస్తాను? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ 2012 ఉంది. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2013, ఓకేనా. సో 2013కి బ్యాలెన్స్ ఎంత వచ్చింది? బ్రాడ్ డౌన్ 64,800, ఓకే. సో 64,800 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ ఈ ఇయర్ మొత్తం కూడా డిప్రిషియేషన్ నేను ఛార్జ్ చేశాను. ఎందుకంటే యూస్ చేసాం మిషనరీ యూస్ చేస్తే వియర్ అండ్ టియర్ వల్ల ఏమవుతుంది? బ్యాలెన్స్ తగ్గిపోతుంది మిషనరీది, ఓకేనా. కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్లో మనం నేర్చుకుంది ఫస్ట్ పాయింట్ వియర్ అండ్ టియర్. వియర్ అండ్ టియర్ అంటే యూస్ చేయడం వల్ల. సో మిషన్ని యూస్ చేసాం, ఇక్కడ కూడా మనం యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? దాంట్లో ఎంతో కొంత వాల్యూ తగ్గుతుంది, డిప్రిషియేషన్ వస్తుంది. మరి ఆ డిప్రిషియేషన్ని చూపించాలి. డిప్రిషియేషన్ ఎప్పుడు చూపిస్తామంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో చూపిస్తాం. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడు అంటే క్లోజ్ చేసేది. సో క్లోజ్ ఎప్పుడు చేస్తున్నాం? December 31st క్లోజ్ చేస్తున్నాం. చూడండి January 1st నుండి December 31st వరకు. సో ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని మంత్స్ ఉన్నాయంటే 12 మంత్స్ ఉన్నాయి. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో 12 మంత్స్ సంబంధించిన డిప్రిషియేషన్ రాస్తున్నాం. సో దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇది. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత బ్యాలెన్స్ వచ్చింది అంటే 64,800 వచ్చింది. సో దాని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. 64,800 ఇంటూ 10/100, ఓకేనా. సో అప్పుడు చేస్తే 10 క్యాన్సిల్ అవుతుంది. సో 6,480, ఓకే. 6,480 6,480 రూపాయలు మనకి డిప్రిషియేషన్ వచ్చింది, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? బ్యాలెన్సింగ్ చేస్తాం. సో ఇటువైపు డెబిట్ సైడ్ టోటల్ చేసుకుంటే 64,800 ఉంది. క్రెడిట్ సైడ్ డిప్రిషియేషన్ 6,480 మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తాం, ఓకేనా. సో 64,800లో నుండి 6,480 తీసేయండి. తీసేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ ఎంత అంటే 58,320. సో 58,320 బ్యాలెన్స్ వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ని ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. చూడండి 2013 నుండి 2014కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవతల పంపిస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 58,320, ఓకే. 58,320. నెక్స్ట్ సో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాబ్లం రైట్ ఆర్ రాంగ్గా చూసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? ముందు మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. సో వెరిఫికేషన్ చేయండి. సో ఒకసారి చూడండి. సో మిషనరీ యొక్క వాల్యూ ఎంత? 80,000. సో మిషన్ యొక్క వాల్యూ 80,000, ఓకేనా. సో దీంట్లో ఉండి డిప్రిషియేషన్ని లెస్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? 8,000, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ 8,000. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 7,200. సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 7,200. తర్వాత మూడో సంవత్సరం సంబంధించిన డిప్రిషియేషన్. సో మూడో సంవత్సరం సంబంధించిన డిప్రిషియేషన్ 6,480. సో టోటల్ యాడ్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే 21,680 వచ్చింది, ఓకే. సో 21,680 లెస్ చేయండి. లెస్ చేస్తే ఎంత వస్తుందంటే 58,320, ఓకే. 58,320.
320. అంటే మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ ఆ రెండు ఈక్వల్ కావాలి. ఓకేనా, మనకు ఉన్నటువంటి వాల్యూలో నుండి డిప్రిషియేషన్ని లెస్ చేస్తున్నాం. సో డిప్రిషియేషన్ లెస్ చేస్తే టోటల్ మీద ఇప్పుడు దాకా జరిగిన డిప్రిషియేషను, సో ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్, ఎట్ ప్రజెంట్ మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉందో మనకు వస్తుంది. సో మిషన్ యొక్క వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 58,320 మనం కనుక్కున్నాం. సో రెండు సేమ్గా వచ్చినాయి అంటే మనం చేసినటువంటి ప్రాబ్లం రైట్ అని తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. On January 1st, 2008 an asset is purchased for 50,000. సో ఒక అసెట్ని జనవరి 2008న కొనుక్కున్నాడు. ఎంతకంటే 50,000, 50,000 కొనుక్కున్నాడు. డిప్రిషియేషన్ ఈజ్ 10% ఆన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ అన్నా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అన్నా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నా ఒక్కటే. ఓకే, సో సెకండ్ మెథడ్. ఓకేనా, సో సెకండ్ మెథడ్ ప్రకారం చేయాలి. అయితే ఇయర్ ఏమైనా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. సో ఏ ఇయర్ ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఇవ్వకపోతే అర్థం ఏంటి అంటే మేము అజ్యూమ్ చేసుకోవాలి. ఏమైనా అజ్యూమ్ చేసుకోవాలి అంటే బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ December 31st అంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి చూడండి. సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంట 50,000. ఓకేనా, సో ఏ ఇయర్ ఇవ్వలేదంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, January 1st అని క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వాలని అర్థం చేసుకోవాలి. సో క్యాలెండర్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుండి స్టార్ట్ అయ్యి 31st 12 వరకు ఉంటుంది క్యాలెండర్ ఇయర్. సో ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 2008లో స్టార్ట్ చేశాడు. సో 2008, సో 2008, 9, 10, 11 ఎందుకంటే 4 years అని చెప్పాడు కదా. సో 4 years సంబంధించినటువంటి డిప్రిషియేషన్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ చూడండి ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ అయింది, January 1st స్టార్ట్ అయింది. కానీ మిషన్ ఎప్పుడు వచ్చింది, మిషన్ కూడా January 1st వచ్చింది. అంటే స్టార్టింగ్ నుండే మన దగ్గర మిషన్ ఉంది. సో దాన్ని మనం ఏం చేసాం, యూస్ చేసాం. సో ఎన్ని మంత్స్ యూస్ చేసి ఉంటాం అంటే 12 months యూస్ చేసాం. ఓకేనా, తర్వాత సెకండ్ ఇయర్ కూడా సేమ్ కదా, అంటే స్టార్టింగ్ నుండే మన దగ్గర ఉంది మిషను. సో ఎన్ని మంత్స్ యూజ్ చేసాం అంటే 12 months యూజ్ చేసాం. అంటే ఇయర్లీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత 2010లో కూడా అంతే, టోటల్గా మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి 12 monthsకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా 2011కి కూడాను టోటల్ మన దగ్గర మిషన్ ఉంది. సో అక్కడ కూడాను 12 monthsకి డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో ప్రతి లెక్కకు కూడాను మనం చూడాల్సింది ముందు కాస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు ఎండ్ చేస్తున్నాడు అంటే బుక్స్ ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి, క్యాలెండర్ ఇయరా అకౌంటింగ్ ఇయరా, సో అది చూసుకోవాలి. దాంతో డిప్రిషియేషన్, సో పర్చేజ్ చేసింది ఎప్పుడు, సేల్ చేసింది ఎప్పుడు, ఇవి చూసుకోవాలి. సో పర్చేజ్ చేసింది January 1st నుండి, సేల్ చేయాల దీంట్లో. సో January 1st నుండి లెక్కేసుకోవాలి. ఓకేనా, సో క్లోజ్ ఎప్పుడు అవుతున్నాయి, 31st 12 క్లోజ్ అవుతున్నాయి. సో అప్పటిదాకా చూసుకుంటాం. ఓకేనా, సో ప్రతి లెక్కలో కూడా ఇలా మనం రఫ్ వర్క్ చేసుకుంటే, వర్కింగ్ నోట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో లెక్క ఏం చేయాలనేది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో చూడండి, ప్రిపేర్ మిషనరీ అకౌంట్ అని చెప్పాడు. అందుకే నేను మిషనరీ అకౌంట్ని గీసుకున్నా. ఓకేనా, సో మిషనరీ అకౌంట్ రాసాం. ఒకసారి చూడండి. సో కొన్నది ఎప్పుడు, 2008న కొనుక్కున్నాడు. సో 2008లో వచ్చింది మిషన్. ఓకే, కొనుక్కున్నప్పుడు ఏం రాస్తాం, టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ గురించి రాసుకున్నాం. టు బ్యాంక్ అకౌంట్ ఎంత, 50,000. ఓకేనా, తర్వాత ఏం చేసాం, బుక్స్ క్లోజ్ చేస్తుంది ఎప్పుడు రాసుకోవాలి. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం, December 31st క్లోజ్ చేస్తున్నాం. సో December 31st రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, సో January 1st నుండి December 31st వరకు ఎన్ని మంత్స్ అంటే 12 months. సో 12 monthsకి మిషనరీని యూజ్ చేశాడు. సో మిషనరీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వేర్ అండ్ టియర్ వల్ల సమ్ లాస్ ఇంకర్ అవుతుంది. సో కొంత తగ్గుతుంది, దాన్ని డిప్రిషియేషన్ అంటాం. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయండి. సో డిప్రిషియేషన్ దేని మీద ఛార్జ్ చేయాలి, ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి ముందు ఫస్ట్ ఇయర్ ఒరిజినల్ కాస్ట్ మీద, సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ మీద. ఓకేనా, సో ఒరిజినల్ కాస్ట్ ఎంత, 50,000. సో దాని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. సో డిప్రిషియేషన్ వచ్చేసి ఎంత, 10% అన్నాడు. సో 50,000 ఇంటూ 10/100. ఓకే, సో చేస్తే 5,000 వచ్చింది. సో 5,000 డిప్రిషియేషన్ని రాసుకున్నాం. సో 5,000 డిప్రిషియేషన్. తర్వాత చూడాల్సింది ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం, టోటల్ చేస్తాం. సో డెబిట్ సైడ్ టోటల్ 50,000 ఎక్కువ ఉంది. సో 50,000 రెండింటిలో కూడాను రాశాను. తర్వాత ఇక్కడ వచ్చే వాటికి ఓన్లీ 5,000 మాత్రమే ఉంది క్రెడిట్ సైడ్. సో 5,000, 50,000లో ఉండి 5,000 తీసాను, డిప్రిషియేషన్ తీసేస్తే ఇంకా వాల్యూ ఎంత ఉంది, అసెట్ది 45,000 ఉంది. సో ఈ 45,000 ఏం చేస్తాను నేను, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే,
ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో 2008 నుండి 2009కి వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి క్యారీ డౌన్ ఇక్కడికి వస్తే బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకే, సో బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 45,000 వచ్చింది. ఇప్పుడు 45,000 ఉన్నటువంటి మిషనరీని నేను చేసా ఇయర్ మొత్తం యూస్ చేశాను, అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు యూస్ చేశాను. యూస్ చేస్తే 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిసెంబర్ దాకా 12 మంత్స్ వచ్చినాయి. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. మరి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే దేని మీద ఛార్జ్ చేయాలి? స్ట్రైట్ లైన్ మీద అయితే ఒరిజినల్ కాస్ట్ మీద ఛార్జ్ చేసేవాడిని, కానీ ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. ఎంత వచ్చింది బ్యాలెన్స్ అంటే 45,000 వచ్చింది. సో 45,000 ఇంటూ 10/100, 10% అని చెప్పాడు. ఇయర్ మొత్తం వాడాం కాబట్టి 12/12. ఓకేనా. సో 12/12 వేసినా సరే వేయకపోయినా ఒకటే, ఎందుకంటే 12 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చేసుకుంటే 45,000 ఇంటూ 10/100, సో ఎంత వచ్చిందంటే 4,100 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. సో బ్యాలెన్సింగ్ వచ్చేవాడికి ఇటువైపు టోటల్ చేస్తే 45,000 వచ్చింది. ఈ సైడ్ డిప్రిషియేషన్ మాత్రమే ఉంది. సో డిప్రిషియేషన్ ఎంత ఉందంటే 4,500 మాత్రమే డిప్రిషియేషన్ మన దగ్గర ఉంది. సో ఈ డిప్రిషియేషన్ని ఏం చేస్తాను అంటే కాస్ట్లోని తీసేస్తాను. సో కాస్ట్ అంతా 45,000 ఉంది ఇప్పుడు మిషన్ యొక్క కాస్ట్, దానిలోని తీసాం. సో తీసేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 40,500 వచ్చింది. ఓకే, సో 2 ఇయర్స్ తర్వాత డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత దాని యొక్క వాల్యూ 40,500 ఉంది. సో 40,500 ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక 2009 ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తే 2010లోకి వస్తాం. ఓకేనా. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంది, ఇక్కడ వచ్చేవాడికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకేనా. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చింది. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 40,500. అక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చింది 40,500. ఓకే, సో ఇప్పుడు చూడండి జనవరి 1 నుండి డిసెంబర్ వరకు ఏం చేశాను, 12 మంత్స్ యూస్ చేశాను మిషనరీని. సో మిషనరీ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ లాస్ అవుతుంది, డిప్రిషియేషన్ అవుతుంది. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాను. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయండి. సో దేని వాల్యూ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి అంటే ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద కాబట్టి వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద ఛార్జ్ చేయాలి. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంత 40,500. ఓకే, సో దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 40,500 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. సో 40,500 ఇంటూ ఎంత పర్సెంట్, 10%, కాబట్టి 10/100. ఓకేనా. సో 10/100 చేస్తే మనకి ఎంత వచ్చింది 4,050. ఓకే, 4,050 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి దీంతో ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. ఓకే, టోటల్ వచ్చేసి 40,500 ఉంది. దానిలో డిప్రిషియేషన్ ఎంత వచ్చింది 4,050 వచ్చింది. సో 4,050ని తీసేస్తే ఎంత వచ్చింది 36,450. సో 36,450 వచ్చింది బ్యాలెన్స్. ఓకేనా. సో ఈ బ్యాలెన్స్ నేను చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ 2010లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 2011కి వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇటువైపు వచ్చేవాడికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకేనా. సో 36,450 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 36,450ని వాల్యూ ఉన్నటువంటి ఎసెట్ని యూస్ చేసాం. ఎప్పుడు దాకా అంటే 1 ఇయర్ దాకా యూస్ చేసాం. సో డిసెంబర్ 31న క్లోజ్ చేస్తున్నాం. సో క్లోజ్ చేసే టైంకల్లా అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు 12 మంత్స్ యూస్ చేసాం. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఓకేనా. ఏ వాల్యూ మీద ఛార్జ్ చేయాలి, వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద ఛార్జ్ చేయాలి. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంత 36,450 వచ్చినటువంటి బ్యాలెన్స్. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. డిప్రిషియేషన్ ఎంత రేట్ ఇచ్చాడు అంటే 10% ఇచ్చాడు. 10/100 చేస్తే ఎంత వచ్చింది 10 క్యాన్సిల్ అవుతుంది. సో 3,645. సో 3,645 వచ్చింది. సో అది రాసుకున్నాం డిప్రిషియేషన్. ఓకేనా. సో డిప్రిషియేషన్ రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఇటువైపు టోటల్ చేస్తే 36,450 వచ్చింది. సో ఇటువైపు టోటల్ చేసుకుంటానికి ఓన్లీ డిప్రిషియేషన్ మాత్రమే ఉంది 3,645. సో దానిలో తీసేస్తే ఎంత వచ్చింది బ్యాలెన్స్ అంటే 32,805. ఓకేనా. 32,805 వచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి వస్తుంది 2012కి వస్తుంది. ఓకేనా. సో జనవరి 1న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందంటే 32,805. 32,805. ఈ క్యారీ డౌన్ ఇటువైపు వస్తే బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకేనా. 2011 నుండి 12కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 2012 జనవరి 1న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అంటే 32,805.
ఓకే. సో ఈ విధంగా ప్రతి లెక్క కూడాను వచ్చేటువంటి బ్యాలెన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ని బట్టి వచ్చినటువంటి బ్యాలెన్స్ బ్రాడ్ ఎంతైతే వచ్చిందో దాని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఎన్ని ఇయర్స్ చెప్తే అన్ని ఇయర్స్కి మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. నెక్స్ట్ సో దీన్ని వెరిఫై చేసుకోవచ్చు, అవసరమైతే కనుక వెరిఫై కూడాను చేసుకోవచ్చు. సో వెరిఫై ఎలా చేసుకుంటాం అని చెప్పాం అంటే టోటల్ ముందు ఏం చేసుకుంటాం, కాస్ట్ ఆఫ్ ది అసెట్. సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత 50,000. సో 50,000 తీసుకుంటాం. ఓకేనా. సో 50,000 దీంట్లో ఏం చేస్తున్నాం, టోటల్ డిప్రిషియేషన్ తీసేస్తాం. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత 5,000, సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత 4,500. ఓకే. తర్వాత థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత 4,050. తర్వాత ఫోర్త్ ఇయర్ డిప్రిషియేషన్ 3,645. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన దాంట్లో నుండి 50,000 నుండి వచ్చినటువంటి అమౌంట్ తీసేస్తే మనకి బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ వస్తే కనుక మనం చేసినటువంటి ప్రాబ్లం పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఆన్ 1st 1/4/2009 ఏ మిషనరీ పర్చేజ్ ఫర్ ₹15,000. సో 15,000కి మిషనరీ కొనుక్కున్నాడు. ఎప్పుడు 1/4న అంటే ఏప్రిల్లో కొనుక్కున్నాడు. అండ్ ఇట్ ఈస్ పుట్ టు యూజ్ ఆన్ 1/7/2009. సో ఏం చేశాడు, ఎప్పుడు యూజ్ చేయడం మొదలుపెట్టాడు అంటే 1/7కి అంటే జూలైలో మనకి స్టార్ట్ చేశాడు మిషన్ని యూజ్ చేయడం. కొన్నది మాత్రం 1/4కి కొన్నాడు, కానీ స్టార్ట్ చేయడం మాత్రం 1/7కి స్టార్ట్ చేశాడు. ఓకే. సో ఒకసారి అంతకుముందు అకౌంటింగ్ ట్రీట్మెంట్లో నేను పాయింట్ చెప్పాం డిప్రిషియేషన్ గురించి. సో ఎసెట్ కొన్నదేమో ఎప్పుడు కొన్నాడు, ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాం మనం, ఏం చెప్పాడా ఇక్కడ క్లోజ్ చేసేది చెప్పలా అంటే ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాం, క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. సో క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/1కి స్టార్ట్ అవుతుంది, 31/12కి క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మిషనరీ కొన్నది ఎప్పుడు 1/4కి కొన్నాడు మిషనరీ. ఓకేనా. అంటే ఇక్కడ నుండి యూజ్ చేశాడని అనుకునే వాళ్ళం, కానీ అతను డైరెక్ట్గా చెప్పేశాడు పుట్ టు యూజ్ ఆన్ 1/7 అంటే జూలైలో యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే. సో ఇలా 2 డేట్లు ఇచ్చినప్పుడు 2 డేట్లు అంటే పర్చేజ్ చేసిన డేటు వేరే, యూజ్ చేసే డేటు వేరే. సో 2 డేట్లు ఇచ్చినప్పుడు మనం ఎక్కడి నుండి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే యూజ్ చేసిన డేట్ నుండి ఛార్జ్ చేయాలి. సో 1/7 నుండి 31 డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ వచ్చినాయో దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్ని మంత్స్ వచ్చినాయంటే 6 మంత్స్ వచ్చినాయి. ఓకేనా. అదే పర్చేజ్ చేసిన డేట్ వేరే, పర్చేజ్ చేసిన డేట్ నుండి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది అంటే 9 మంత్స్ అవుతుంది. ఓకే. సో కానీ పర్చేజ్ చేసిన డేటు అదేవిధంగా యూజ్ చేసిన డేటు సపరేట్గా ఇస్తే మాత్రం మనం ఎక్కడి నుండి ఛార్జ్ చేస్తామంటే యూజ్ చేసిన డేట్ నుండే తీసుకోవాలి డిప్రిషియేషన్ని. ఓకేనా. సో ఈ పాయింట్ ఆల్రెడీ అకౌంటింగ్ ట్రీట్మెంట్లో వచ్చింది, నోట్ అని చెప్పాను. ఓకే. సో పర్చేజ్ చేసిన డేట్, యూజ్ చేసిన డేటు రెండు సపరేట్గా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే పర్చేజ్ చేసిన డేట్ని తీసుకోకూడదు. ఎక్కడి నుండి తీసుకోవాలి, యూజ్ చేసిన డేట్ నుండి చూసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 6 మంత్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు ఇలా జరిగింది అంటే మనం యూజ్ చేసిన డేట్ నుండి అసెట్ యొక్క వాల్యూ తగ్గుతుంది. సో యూజ్ చేసిన డేట్ నుండి తీసుకోవాలి. అదే అతను యూజ్ చేసిన డేట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నేను పర్చేజ్ చేసిన డేట్ నుండి అంటే 1/4 నుండి తీసుకొని 9 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేవాడిని. కానీ ఇక్కడ యూజ్ చేసిన డేట్ సపరేట్గా ఇచ్చాడు. సో యూజ్ చేసిన డేట్ నుండి మనం ఏం చేయాలి, డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో యూజ్ చేసిన డేట్ నుండి ఛార్జ్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి అంటే 2009. ఓకేనా. సో 2009లో మనం డిప్రిషియేషన్ ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే యూజ్ చేసిన డేట్ నుండి క్యాలిక్యులేషన్ చేస్తాం. తర్వాత సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ 2010లో ఏముంది, టోటల్ ఇయర్ మన దగ్గరే ఉంది. సో టోటల్ ఇయర్ మన దగ్గరే ఉంది కాబట్టి 12 మంత్స్కి మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. తర్వాత మూడో సంవత్సరం అంటే 2011. మరి 2011లో కూడా ఏముంది, మన దగ్గరే టోటల్ ఉంది కాబట్టి 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేవాటికి 12 మంత్స్కి ఛార్జ్ చేస్తాం. ఓకేనా. సో 12 మంత్స్కి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే రైట్. సో ఒకసారి చూడండి. సో మిషనరీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. సో కొనుక్కున్నది ఎప్పుడు, ఏప్రిల్ 1న కొనుక్కున్నాడు. సో ఏప్రిల్ 1 అని రాసుకుంటున్నా బ్యాంక్ అకౌంట్, ఏప్రిల్ 1న బ్యాంక్ అకౌంట్. ఓకేనా. యూజ్ చేసిన డేట్ వేయకూడదు. ఇక్కడ యూజ్ చేసింది ఎప్పుడు 1 జూలైలో యూజ్ చేశాడు. సో అక్కడ నుండి వేయకూడదు, మనం కొనుక్కున్నప్పుడే ఎంట్రీ పాస్ చేస్తాం. సో కొనుక్కుంది ఎప్పుడు 2009లో కొనుక్కున్నాడు. సో 2009 సంబంధించిందే రాసుకోవాలి. ఏప్రిల్ 1నే కొనుక్కున్నాడు. సో అప్పుడే ఎంట్రీ వస్తుంది. సో అప్పుడు రాసుకున్నాం. సో టు బ్యాంక్ అకౌంట్. సో 15,000 మన బిజినెస్లోకి వచ్చినప్పుడు రాసుకున్నాం. ఓకే. సో యూజ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాం. ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం,
ఇన్ఫర్మేషన్ ఇవ్వాల మనకి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనం ఏమనుకుంటాం అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతాం. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది? డిసెంబర్ 31న క్లోజ్ అవుతుంది. సో డిసెంబర్ 31 రాసుకున్నా. ఓకేనా? సో డిసెంబర్ 31కి క్లోజ్ అవుతుంది కాబట్టి డిసెంబర్ 31 రాసుకున్నా. ఇప్పుడు డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. సో డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేయాలి అంటే 6 మంత్స్కి మాత్రమే. ఎందుకంటే యూజ్ చేసింది ఎప్పుడు 17కి యూజ్ చేశాడు. మనం ఇక్కడ నుండి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే యూజ్ చేసిన డేట్ వేరే, పర్చేజ్ చేసిన డేట్ వేరే. ఓకేనా? సో పర్చేజ్ చేసిన డేట్, యూజ్ చేసిన డేట్ సపరేట్గా ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసిన డేట్ నుండి తీసుకోవాలి. సో యూజ్ చేసిన డేట్ జూలై నుండి యూజ్ చేశాడు. సో జూలై నుండి డిసెంబర్ దాకా 6 మంత్స్ వచ్చినాయి. సో 6 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ని మనం ఛార్జ్ చేయాలి. ఓకేనా? సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. సో 15,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. ఓకేనా? సో 15,000 మీద డిప్రిషియేషన్ ఎలా ఛార్జ్ చేస్తాం అంటే 15,000 ఇంటూ ఎంత పర్సెంట్? 10%. ఓకేనా? సో 10% అండ్ 5% చూడండి 5%. ఓకే? సో 5% క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 5% కాబట్టి 5/100. ఓకే? సో 5/100 ఇంటూ ఎన్ని మంత్స్కి? 6 మంత్స్ మాత్రమే. సో 6/12. ఓకేనా? సో ఎంత పర్సెంట్ ఇచ్చాడు చూసుకొని దాని ప్రకారం మనం చేస్తున్నాం. సో 15,000 మీద ఎంత పర్సెంట్? 5% అని ఇచ్చాడు లెక్కలో. సో 5% కాబట్టి 5/100. అది 10% అయితే 10/100 యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా? సో 5/100 ఇంటూ ఎన్ని మంత్స్కి? ఫస్ట్ దాంట్లో 6 మంత్సే, ఎందుకంటే కొనుక్కున్నది యూజ్ చేసింది జూలైలో యూజ్ చేశాడు. సో జూలైలో యూజ్ చేసింది తీసుకున్నాం. జూలై నుండి చూసుకుంటాక 6 మంత్స్ వచ్చింది. సో 6/12 చేస్తే ఎంత వచ్చిందంటే 375. ఓకేనా? సో 375 వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తున్నా. టోటల్ వచ్చేసి 15,000. దానిలో 3,075 తీసేస్తే 14,625 వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ క్యారెట్ ఉందని చూసారా? దీన్ని ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ 2009 నుండి 2010కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ఈ బ్యాలెన్స్ క్యారెట్ ఇటువైపు వస్తే వస్తుంది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వస్తుంది. ఓకే? సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చిందంటే 14,625. ఓకేనా? సో 14,625 వచ్చింది. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. ఈ ఇయర్ మొత్తం యూజ్ చేశాడు, 12 మంత్స్కి యూజ్ చేశాడు. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. ఓకే? సో ఇవి వచ్చేవాడికి దేని మీద ఛార్జ్ చేయాలి? ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద కాబట్టి వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంత? 14,625. ఓకే? సో వచ్చినటువంటి బ్యాలెన్స్ 14,625. సో దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. సో 5/100. ఓకేనా? సో 12 మంత్స్ అన్నాడు కాబట్టి 12/12 వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. 12 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. ఓకే? సో 14,625 ఇంటూ 5. ఓకే? సో చేస్తే నా పాయింట్లో వస్తుంది 0.25 అంటే 731.25. మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దీని మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 0.25 వస్తుంది. సో 0.25ని తీసుకోవట్లా. ఓకే? రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. ఓకే? రౌండ్ ఫిగర్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నా. సో 25ని తీసుకోవాలా, 0.25ని తీసుకోవాలా. ఓకే? 731ని తీసుకున్నాను. ఓకే? సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తున్నా. సో టోటల్ ఎంత? 14,625. దాంట్లో నుండి 7,031 తీసేస్తే 13,894 వచ్చింది. ఓకేనా? అదే మీరు పాయింట్లో తీసుకుంటే కనుక ఇక్కడ 93.75 వస్తుంది. ఓకే? సో 93.75 వస్తుంది. ఈ పాయింట్లు తీసుకుంటే మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ కష్టమైపోతుంది. అందుకే రౌండ్ ఫిగర్ని తీసుకున్నాం. ఓకే? సో 721 వచ్చింది. 721ని తీసుకున్నా. సో 731ని తీసుకున్నాను. సో 731లో నుండి ఈ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్లో నుండి డిప్రిషియేషన్ లెస్ చేసా. సో 14,625లో నుండి 731ని తీసేస్తే ఎంత వచ్చిందంటే 13,894 వచ్చింది. తర్వాత ఈ బ్యాలెన్స్ని ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 2010 నుండి 2011కి ట్రాన్స్ఫర్ చేసా. ఓకేనా? సో 11కి ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాలెన్స్ బ్రాడ్డౌన్ వచ్చింది. సో 13,894. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఈసారి వచ్చేటువంటి డిప్రిషియేషన్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేషన్ చేయాలి. సో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే 13,894 ఇంటూ ఎంత పర్సెంట్? 5%. సో 5/100. ఓకే? ఇంటూ 12 మంత్స్ కాబట్టి 12/12 వస్తుంది. వేసిన ఒకటే, ఎప్పుడైనా ఒకటే. ఓకేనా? సో 12/12. సో చేస్తే మనకి 695 వచ్చింది. ఓకే? 695 వస్తుంది. మామూలుగా అయితే 694 సంథింగ్ వస్తుంది. ఓకే? 5 కన్నా ఎక్కువ వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను అంటే రౌండ్ ఫిగర్ తీసుకున్నా. సో రౌండ్ ఫిగర్ తీసుకుంటే 695. ఓకే? సో 695ని తీసుకున్నాను.
ఓకే. సో 695 ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసింది. టోటల్ బ్యాలెన్స్ వచ్చి 13,894. దానిలోండి బ్యాలెన్స్ డిప్రిషియేషన్ తీసేస్తే 13,199 వచ్చింది. ఓకే. సో 13,199 వచ్చింది. సో దాన్ని ఏం చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాడ్ యూనిట్ వస్తే ఏమవుతుంది, బ్రాడ్ డౌన్ అవుతుంది. సో January 1st 2011 to 12కి ట్రాన్స్ఫర్ చేస్తే 13,199 బ్యాలెన్స్ వచ్చింది. ఓకే. సో ఈ విధంగా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఉన్నటువంటి బ్యాలెన్స్, వచ్చేటువంటి బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఎంతైతే వస్తుందో దాని మీద మనం చేసుకుంటూ వెళ్తాం. డిప్రిషియేషన్ దాని మీద చార్జ్ చేసుకుంటూ వస్తాం. ఓకే. సో ఒకసారి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇవి క్లాస్ 2లో చెప్పినటువంటి ప్రాబ్లం ఇది, క్లాస్ 2లోది. ఒకసారి చూడండి. ఆన్ 1/1/2020 ఏ మిషన్ పర్చేస్ ఫర్ 40,000. సో 40,000 మిషన్ పర్చేస్ చేశాడు. ఎస్టిమేటెడ్ లైఫ్ ఇచ్చాడు. ఎస్టిమేటెడ్ లైఫ్ ఇస్తే మనం ఏం చేయాలి, ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఫార్ములా ఏంటి అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అన్న రివర్సల్ వాల్యూ అన్న ఒకటే. ఓకే. సో స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ది ఎసెట్. సో ఎసెట్ ఎన్ని సంవత్సరాలు వస్తుందో దాన్ని రాసుకుంటాం. ఓకే. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఫార్ములాని యూజ్ చేసి ఎంత డిప్రిషియేషన్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఇవ్వడు. ఓకేనా, లైఫ్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఇవ్వడు. సో అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది ఎసెట్. ఓకే. సో లైఫ్ ఎంత అంటే 9 years ఇచ్చాడు. ఓకే. తర్వాత స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు 4,000. రిడర్సల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒక్కటే, రద్దు విలువ. సో 4,000 వచ్చినాయి. ఓకేనా. సో దీని ప్రకారం మన డిప్రిషియేషన్ రేటు మనం కనుక్కున్నాం. డిప్రిషియేషన్ మనకి వస్తుంది, యాన్యువల్ డిప్రిషియేషన్. తర్వాత ఏం చెప్పాడు, డిప్రిషియేషన్ అన్నది స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మొదటి మెథడ్ ప్రకారం చేయమంటున్నాడు ఫర్ ది ఫస్ట్ 3 years. సో 3 yearsకి క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఓకేనా. సో చూడండి. సో ముందు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇచ్చినవి ఏంటి, కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇచ్చాడు, స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు, తర్వాత ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఇచ్చాడు. నా దగ్గర ఫార్ములా ఉంది, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ రివర్సల్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో ఇయర్స్ని రాసుకున్నా. సో 40,000 వాల్యూ దాన్ని మైనస్ స్క్రాప్ వాల్యూ 4,000 డివైడ్ బై అసెట్ యొక్క లైఫ్ పీరియడ్ ఎంత అంటే 9 years. సో 36,000 డివైడ్ బై 9 అని చేస్తే 4,000 డిప్రిషియేషన్ వచ్చింది. సో ప్రతి సంవత్సరం నేను ఎంత తగ్గించాలి అంటే 4,000 మనం ప్రతి సంవత్సరం కూడా డిప్రిషియేషన్ చేయాలి. ఓకే. ఒకసారి చూడండి. సో 2020 కొనుక్కున్నాడు. సో 2020కి రాసుకున్నాను. సో బ్యాంక్ అకౌంట్ పర్చేజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ ఎంత 40,000. తర్వాత January 1st నుండి December 31st వరకు సో ఇయర్ మొత్తం యూజ్ చేశాడు. సో ఇయర్ మొత్తం యూజ్ చేశాడు కాబట్టి డిప్రిషియేషన్ 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సో 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 40,000 ఇంటూ ఎంత పర్సెంట్, 10%. సో 10/100. ఓకేనా. సో 10/100 చేస్తే 4,000 వచ్చింది. సో ఇదిగోండి డిప్రిషియేషన్ 4,000 రాసుకున్నాం. తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. బ్యాలెన్సింగ్. సో టోటల్ వచ్చేసి 40,000 ఉంది. 40,000లో ఉండి 4,000 తీసాను, 36,000 వచ్చింది. ఈ 36,000 ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసా. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తే 36,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయింది. సో 20 నుండి 21కి తీసుకొచ్చాను, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 36,000 వచ్చింది. తర్వాత మళ్ళీ ఇయర్ మొత్తం యూజ్ చేసాం. ఇయర్ మొత్తం యూజ్ చేయడం వల్ల ఏమైంది, బ్యాలెన్స్ మళ్ళీ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా. ఇయర్ ఎండ్ డిసెంబర్కి రాసుకున్నాం. అయితే డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఇది వచ్చేసి అంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లోది అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఇది. ఓకేనా. సో స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అదే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద అయితే కనుక ఇవి వచ్చినటువంటి బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఓకే. సో ఇచ్చింది ఏంటిది, స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకేనా. సో ఫస్ట్ మెథడ్ ఇది. సో స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం ఏం చేస్తాం, ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒరిజినల్ కాస్ట్ మీద అంటే 40,000 ఇంటూ 10/100. ఓకేనా. సో 10/100 చేస్తే మనకి డిప్రిషియేషన్ 4,000 వచ్చింది. ఓకే. సో ఫార్ములా ప్రకారం ఆల్రెడీ మనం 4,000 కనుక్కున్నాం, 4,000 వచ్చింది. ఓకేనా. ఫార్ములా ప్రకారం ఆల్రెడీ వచ్చింది. ఆ 4,000 ప్రతి ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాం. సో 36,000 ఉన్న ఎసెట్ని యూజ్ చేయడం వల్ల 4,000 వాల్యూ తగ్గింది. సో బ్యాలెన్స్ ఎంత ఉంది, 32,000 ఉంది. సో 32,000 ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 21 నుండి 22కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. సో ట్రాన్స్ఫర్ చేస్తాం 22కి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 32,000 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, ఆ ఇయర్ మొత్తం యూజ్ చేస్తాం మిషన్ అని. ఆ మిషన్ యూజ్ చేయడం వల్ల
డిప్రిషియేషన్ ఛార్జ్ అవుతుంది. సో డిప్రిషియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి? ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి బుక్స్ అంటే December 31st క్లోజ్ అవుతున్నాయి. సో December 31st క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. దేని మీద ఛార్జ్ చేయాలి? ఈ బ్యాలెన్స్ మీద లేదా ఒరిజినల్ కాస్ట్ మీద. సో మనం ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మొదటి మెథడ్, ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ ఫార్ములా ప్రకారం మనం కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 4000 వచ్చింది. సో 4000 రాసుకున్నాం. ఓకేనా? సో ఫార్ములా కానీ పర్సంటేజ్ కానీ మన దగ్గర ఫార్ములా ఉంది. సో ఫార్ములా బేస్ మీద రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ యాడ్ ఆన్ చేయండి. సో టోటల్స్ ఎంత? 32,000 ఉంది. 32,000లో 4,000 తీసేస్తే ఎంత వచ్చిందంటే 28,000 బ్యాలెన్స్ యాడ్ ఆన్ వచ్చింది. దీన్ని ఏం చేస్తా? నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తా. 22 నుండి 23కి తీసుకొచ్చాం. ఓకేనా? సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందంటే 28,000 బ్యాలెన్స్ ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది క్లాస్ 3లో ఇచ్చినటువంటి హోంవర్క్. క్లాస్ 3లో ఇచ్చింది. ఒకసారి చూడండి. ఆన్ April 1st, 2009 గంగాధర్ పర్చేజ్ సెకండ్ హ్యాండ్ మిషన్ కొనుక్కున్నాడంటే వచ్చేటువంటి కాస్ట్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. రిపేర్స్ ఉంటాయి. ఓకేనా? సో 28,000 ఏమో పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ 2,000 వచ్చేసి 2,000 ఇన్స్టాలేషన్ అండ్ రిపేర్స్. సో కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఎంత అంటే 28,000 ప్లస్ 2,000. ఓకేనా? సో టోటల్ కాస్ట్ వచ్చేసి 30,000. టోటల్ కాస్ట్ 30,000. ఓకే, నెక్స్ట్ డిప్రిషియేషన్ 10% ఛార్జ్ చేయమన్నాడు ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా, ఈక్వల్ ఇన్స్టాలేషన్ మెథడ్ అన్నా ఒక్కటే. సో ఫస్ట్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మెథడ్ అంటే ఎప్పుడు కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 30,000 మీద మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ September 30th ఏం చేశాడు అంటే మిషన్ సోల్డ్ ఫర్ 8,000. సో September 2012లో మిషన్ని సేల్ చేశాడు. సో ఒక్కసారి చూడండి. సో కొనుక్కున్నది ఎప్పుడు? 2009లో కొనుక్కున్నాం. ఓకేనా? సో 9లో మనం ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాం? బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ December 31st అంటే మనం క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా? క్యాలెండర్ ఇయర్. సో 1st January నుండి స్టార్ట్ అయ్యి 31st 12కి క్లోజ్ అవ్వాలి క్యాలెండర్ ఇయర్. ఓకే, సో ఎప్పుడు కొనుక్కున్నాడు? ఏప్రిల్లో కొనుక్కున్నాడు. ఓకేనా? అంటే జనవరిలో మన దగ్గర లేదు మిషన్. ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ నుండి వచ్చింది. సో ఏప్రిల్ అంటే ఫస్ట్ 3 months మన దగ్గర మిషన్ లేదు. సో ఏప్రిల్ నుండి ఉంది. సో 4th నుండి మనం యూస్ చేయడం మొదలు పెట్టాం. ఓకేనా? సో ఫస్ట్ 1/4 నుండి స్టార్ట్ చేసాం. సో 1/4 నుండి లెక్కేసుకుంటానికి ఎన్ని మంత్స్ ఉన్నాయి? డిసెంబర్ వరకు అంటే 9 months ఉన్నాయి. అంటే మొదటి 3 months మన దగ్గర మిషన్ లేదు కాబట్టి 3 monthsకి డిప్రిషియేషన్ కట్టకూడదు. ఎన్ని మంత్స్కి ఛార్జ్ చేయాలంటే 9 monthsకి మాత్రమే ఛార్జ్ చేయాలి. తర్వాత సెకండ్ ఇయర్ అంటే 2009 తర్వాత 2010లో టోటల్ మన దగ్గరే ఉంది మిషన్. సో 2010లో మన దగ్గరే ఉంది మిషన్ కాబట్టి ఎన్ని మంత్స్ వాడి ఉంటాం అంటే 12 months యూజ్ చేస్తుంటాం. సో డిప్రిషియేషన్ కూడాను 12 monthsకి మనం యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ 2011లో కూడాను మిషన్ మన దగ్గరే ఉంది. సో టోటల్ ఇయర్ మనం యూజ్ చేస్తుంటాం. సో ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిషియేషన్ అంటే 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత 2012లో మాత్రం సెప్టెంబర్లో దాన్ని ఏం చేశారు? సోల్డ్ చేశారు. సో 2012లో 1st January ఉంది, 1/1 ఉంది అంటే జనవరిలో ఉంది. కానీ 31st December వరకు మన దగ్గర మిషను లేదు. ఓకేనా? సో ఇది మిడిల్లోనే అమ్మేశాడు. ఎప్పుడు అమ్మేశాడు అంటే September 30 వరకు అమ్మేశాడు. అంటే 1/10కి అక్టోబర్కి మన దగ్గర మిషను లేదు, సెప్టెంబర్కి అమ్మేశాడు. అంటే మొదటి 9 months మాత్రమే యూజ్ చేశాడు. ఓకే, సో ఈ 9 monthsకి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఏం చేయాలంటే 9 monthsకి మాత్రమే చేయాలి. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి 12 monthsకి డిప్రిషియేషన్ మనం ఛార్జ్ చేస్తాం. ఓకే, ఒకసారి ఆన్సర్ వెరిఫై చేద్దాం. సో చూడండి ఒకసారి. సో April 1st మిషన్ కొనుక్కున్నాడు టు బ్యాంక్ అని రాశాను. చూడండి పర్చేజింగ్ కాస్ట్ 28,000 ప్లస్ ఇన్స్టాలేషన్ అండ్ రిపేర్స్ 2,000 రెండు యాడ్ చేసుకున్న 30,000 వచ్చింది. సో ఈ 30,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. ఒరిజినల్ కాస్ట్ అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించి చూడండి. సో April 1st నుండి December వరకు 9 months ఉన్నాయి. సో 9 monthsకి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేశా. సో చేస్తే ఎంత వస్తుంది అంటే 30,000 ఇంటూ ఎంత పర్సెంట్? 10%. సో 10/100 ఇంటూ ఎన్ని మంత్స్కి చేయాలి మనం? ఓన్లీ 9 monthsకి మాత్రం చేయాలి. సో 9/12. అదే 12 monthsకి అయితే కనుక 12/12 వేసేవాడిని. ఇక్కడ 9 months మాత్రం యూజ్ చేస్తాం మన మిషన్. సో 9 monthsకి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఎన్ని మంత్ యూజ్ చేసామో డివైడెడ్ బై టోటల్ మంత్స్. సో 9/12 చేస్తే ఎంత వచ్చిందంటే 2,250.
సో 2250 వచ్చింది డిప్రిషియేషన్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. టోటల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ 30,000, క్రెడిట్ సైడ్ ఓన్లీ బ్యాలెన్స్ డిప్రిషియేషన్ మాత్రమే వచ్చింది, 2250 వచ్చింది. సో 30,000లో నుండి ఆ డిప్రిషియేషన్ లెస్ చేయండి, వచ్చినటువంటి వాల్యూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. సో 27,750. సో దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ 2009 to 10. సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో క్యారీ డౌన్ ఏమవుతుంది, ఈ మొత్తానికి బ్రాడ్ డౌన్ అవుతుంది. సో బ్రాడ్ డౌన్ తీసుకొచ్చాం, ఓకేనా, 27,750. సో ఈ బ్యాలెన్స్ ఏమవుతుంది, మళ్ళీ ఇయర్ మొత్తం యూజ్ చేశాడు. డిసెంబర్ 31 కల్లా ఎన్ని మంత్స్ యూజ్ చేసినట్టు, 12 మంత్స్ యూజ్ చేశాడు. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయండి. ఇదే మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్, ఓకేనా. స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం, ఓకేనా. సో ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని చెప్పాడు, అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ప్రకారం ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఒరిజినల్ కాస్ట్ మీద ఛార్జ్ చేస్తున్నా, 30,000 ఇంటూ ఎంత పర్సెంట్, 10%. సో 10/100. అయితే ఇయర్ మొత్తం యూజ్ చేశాడు కాబట్టి 12/12. సో 12/12 రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటి, రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా, 1 వస్తుంది. సో మొత్తం చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 3,000 డిప్రిషియేషన్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. 27,750లో నుండి 3,000 తీసేయండి, 24,750 వచ్చింది. ఈ బ్యాలెన్స్ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2010లో నుండి 11కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో బ్యాలెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓకేనా. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 24,750. సో బ్యాలెన్స్ వచ్చింది 24,750. ఇది కూడా ఏం జరిగింది, టోటల్ ఇయర్ మనం యూజ్ చేసాం. సో టోటల్ ఇయర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, 12 మంత్స్కి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి, ఓకేనా. సో 12 మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో 12 మంత్స్ మనకి డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే సో 30,000, ఎందుకంటే ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఇది, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ కాబట్టి 30,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో 30,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత, 10%. సో 10/100 ఇంటూ 12 మంత్స్ కాబట్టి 12/12, ఓకేనా. సో 3,000 వచ్చింది, ఓకే. సో 3,000 డిప్రిషియేషన్ రాసుకున్నా. సో 24,750లో ఉండి 3,000 తీసేస్తే 21,750 వచ్చింది. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. 4 ఇయర్స్ కనుక్కోమని చెప్పాడు, ఓకేనా. సో క్లోజ్ ఎప్పుడైతే అమ్ముతున్నాడో మిషన్ అప్పుడు దాకా చేయాల్సిందే. సో 2012లో అమ్ముతున్నాడు, సో 2012 కూడా చేయాల్సిందే. సో తీసుకొచ్చాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకున్నాం, 21,750 వచ్చింది, ఓకేనా. సో 21,750 వచ్చింది. సో 21,750 మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ యూజ్ చేశాడు. ఎప్పుడు దాకా యూజ్ చేశాడు అంటే సెప్టెంబర్ 30 వరకే యూజ్ చేశాడు, అంటే మొదటి 9 మంత్స్ యూజ్ చేశాడు. సో సెప్టెంబర్ 30కి సేల్ చేశాడు. సేల్ చేసినప్పుడు బ్యాంక్ వస్తుంది. సో బై బ్యాంక్ అకౌంట్, ఓకేనా. సేల్ చేశాడు, ఎంత సేల్ చేశాడు, 8,000కి సేల్ చేశాడు. సో 8,000 రాసుకున్నా. తర్వాత డిప్రిషియేషన్ ఛార్జ్ చేయండి. సో డిప్రిషియేషన్ ఎంత, ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి, 9 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో ఆల్రెడీ మనం చేసాం డిప్రిషియేషన్ స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో 9 మంత్స్కి చేసాం. సో ఎంత వచ్చింది, 2,250 వచ్చింది. సో అదే ఇక్కడ రాసుకున్నాం, ఓకేనా. సో ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే 30,000 ఇంటూ 10/100 ఇంటూ 9 మంత్స్కి, 9 మంత్స్ కాబట్టి 9/12 చేస్తే ఎంత వచ్చింది, 2,250 వచ్చింది. సో తర్వాత బ్యాలెన్సింగ్ చేసాం. అయితే బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే సేల్ చేసాం. సేల్ చేసేస్తే మిషనరీ బయటికి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో బయటికి వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఉండదు, మిషన్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాదు, ఓకే. సో అదేమవుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 11,500 వచ్చింది, ఓకే. సో ఈ విధంగా మనం చేసేటువంటి ప్రాబ్లం ఏంటి చూసుకోవాలి, స్ట్రైట్ లైన్ మెథడా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడా, ఓకేనా. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే కనుక మనం టోటల్గా ఎన్ని ఇయర్స్ చేయాలి, ఒరిజినల్ కాస్ట్ ఎంత అయితే ఉంటుందో దాని మీద డిప్రిషియేషన్ మనం ఛార్జ్ చేసుకుంటాం, ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం, ఓకే. థ్యాంక్ యూ.